గుడ్ ఆఫ్టర్నూన్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరు టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్స్, ఎవరు వ్యూహం వెనక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్కి స్వాగతం. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ కూటమి కీలక సమావేశం జరగనుంది. ఉండవెల్లి క్యాంపు కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు కూటమి నాయకులు భేటీ అవుతారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్తో పాటు ఇతర కీలక నేతలు పాల్గొని తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏపీలో ఎన్డీఏ పాలనపై, కూటమి వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై దృష్టిని సారించనున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా క్షేత్రస్థాయి ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 45 రోజుల ఇంటింటి ప్రచారం యాక్షన్ ప్లాన్పై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్లుగా సమాచారం. ఇక రాజ్యసభ అభ్యర్థుల విషయంలో కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీకి 2, జనసేన బీజేపీకి 1 సీటు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఢిల్లీ స్థాయిలో కీలక పదవులపై కూడా ఈ సమావేశంలో కసరత్తు జరిగే అవకాశం ఉంది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ కూటమి కీలక సమావేశం జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు జరగబోయే కీలక సమావేశంలో ఎటువంటి చర్చలు, అంటే ఎటువంటి విషయాలు చర్చకు రానున్నాయి, అలాగే రాజ్యసభ సభ్యుల ఎంపిక కూడా కొలుక్కొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగుతోంది? సీఎం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకుల భేటీ అనేది కూడా మరికొద్ది సేపట్లో కానున్నట్టు కూడా తెలుస్తోంది. 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఈ యొక్క భేటీ అనేది కూడా సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, సీఎం చంద్రబాబు నాయుడు ముగ్గురు నాయకులు అయితే కనుక ఈ యొక్క భేటీలో కీలకమైనటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క ప్రధానిగా అయితే కనుక నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యం, మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఏపీలో 2 ఏళ్ల పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రజల్లోకి, క్షేత్రస్థాయిలోకి ఇటు సెంట్రల్ అదేవిధంగా స్టేట్ ఏ విధంగా చేసింది, ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా వ్యూహాలు, అదేవిధంగా అమరావతి రాజధాని డెవలప్మెంట్ పరిధిలో ఇటు కేంద్రం సహాయ సహకారాలు, అదేవిధంగా కీలకమైనటువంటి పోర్టుల నిర్మాణాల్లో భాగంగా రహదారులు, అదేవిధంగా ఇంటింటికి జల్ జీవన్ మిషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇలా ప్రతి దానిలో కూడా ఇటు కేంద్ర సహాయ సహకారాలతోటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలోనే సంక్షేమ పథకాల అంశాలపై కూడా సుదీర్ఘంగా అయితే కనుక ఈ యొక్క భేటీలో చర్చించి జనాల్లోకి ఇటు ప్రతి పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి జనాల్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధం కావాలి అంటూ కూడా చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక తాజాగా రాజ్యసభ సంబంధించినటువంటి స్థానాలు 4 స్థానాలు ఏపీకి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ భేటీ అనేది కూడా ఎంతో కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క 4 సీట్లలో భాగంగా ఇటు టీడీపీకి 2 అయితే ఇక జనసేనకి, బీజేపీకి ఒక్కొక్కటి ఇచ్చే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. లేదంటే కనుక టీడీపీకి 3 ఇస్తారా అన్న దానిపై అయితే కనుక సందిగ్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఇలా ముగ్గురు భేటీలో అయితే కనుక తెరపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. ఇలా తాజా రాజకీయ పరిస్థితుల్లో పాటు రాష్ట్రంలో వైసీపీ చేస్తున్నటువంటి
విష ప్రచారాలకి చెక్ పెట్టే విధంగా కూడా ఇటు కూటమి నాయకులు ముందుకు వెళ్లే విధంగా కూడా దిశానిర్దేశం అనేది కూడా చర్చించి అనంతరం ఆ ప్రజాప్రతినిధులకి అయితే కనుక ఒక సూచనలు అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారం కొరకు త్వరలో జీవోఎం వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి అన్ని అంశాలు కూలంకషంగా అయితే కనుక చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరో 6 నెలల్లోని ఈ అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా అయితే కనుక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నటువంటి పరిస్థితులపై కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక తాజాగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా రాబోతున్నటువంటి మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకి ఏ విధంగా ముందుకెళ్లాలి, సర్ ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇటువంటి అన్ని అంశాలపై కూడా కూలంకషంగా ఈ ముగ్గురు నేతల మధ్య అయితే కనుక డిస్కషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా వైసీపీ విష ప్రచారం చేస్తుందో వీటన్నిటిని కూడా కూటమి నాయకులు తిప్పికొట్టే విధంగా ముందుకు వెళ్లే యోచనలు అయితే కనుక ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క భేటీ అనేది కూడా ఎంతో కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తాజాగా అమరావతికి చెందినటువంటి రైతులు సైతం కూడా జగన్ కలిసినటువంటి నేపథ్యంలోనే అందులో ఇద్దరు రైతులు సైతం కూడా ఇక మంత్రి నారాయణని కలిసినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాజధాని అంశంలో కూడా వైసీపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, దీన్ని కట్టడి చేసేందుకు కూటమి ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ యొక్క భేటీ అనేది కూడా ఒక కీలకమైనటువంటి భేటీగా అయితే కనుక మారనున్నట్టు తెలుస్తోంది. ఇలా రాజ్యసభ సీట్ల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇలా కీలకమైనటువంటి అంశాలపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా అయితే కనుక ఈ యొక్క ముగ్గురు మధ్య నేతల మధ్య అయితే కనుక చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ సంతోష్.